పైకి కిందికి తీసుకున్న ప్రతి ట్రేడ్ లో మాక్సిమం స్టాప్ లాస్ అయితే ఇచ్చేసింది. ఇంత ఘోరమైన మార్కెట్ లో కూడా నేను చిన్న స్కాల్పింగ్ అయితే చేశాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటే జోన్ లో ఉన్నప్పుడు ట్రేడ్ ఎలా చేయాలనేది ఈ రోజు నేను లైవ్ లో అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లైవ్ లో మేము మొదటగా ట్రేడ్ అయితే తీసుకున్నాం, స్టాప్ లాస్ అయితే కొట్టింది. ఈ రోజు మార్కెట్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల మాకైతే స్టాప్ లాసెస్ ఫ్రీక్వెంట్ గా హిట్ అయ్యాయి. బట్ లైవ్ లో ఇలాంటి మార్కెట్ ఉన్నప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి, జస్ట్ 5 to 6 పాయింట్స్ ని ఎలా క్యాప్చర్ చేయాలి అనేది మాత్రం నేను లైవ్ లో వాళ్ళకైతే చెప్పాను. మార్కెట్ లో డబుల్ బాటమ్ ఫామ్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ రిటర్న్ అయ్యే అవకాశం ఉందని ఈ రోజు లాస్ అయితే వచ్చి ఉండొచ్చు. బట్ మార్కెట్ నేర్చుకోవడానికి ఈ రోజు చాలా ఇచ్చింది. ఈ రోజు మనం రూల్స్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అయినా కూడా జస్ట్ 4 to 5 పాయింట్ స్టాప్ లాస్ తో ఈ రోజు మార్కెట్ అయితే ఓవరాల్ గా లాస్ లో అయితే క్లోజ్ చేయాల్సి వచ్చింది. బట్ నేను మాత్రం ఇలాంటి మార్కెట్ లో కూడా ఎలా స్కాల్పింగ్ చేయాలి, 5 to 6 పాయింట్స్ ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది లైవ్ లో వాళ్ళకైతే చూపించాను. మరి మీరు కూడా నాతో పాటు మార్కెట్ ని ఎలా అర్థం చేసుకోవాలనేది లైవ్ లో నేర్చుకోవాలనుకున్నా, నా యొక్క సింపుల్ స్ట్రాటజీని ఉపయోగించి డైలీ 10 to 20 పాయింట్స్ ని ఈజీగా బుక్ చేసుకోవాలనుకున్నా, వీటన్నిటి లింక్స్ అయితే బయలో ఉంటాయి. అక్కడి నుంచి మీరు వీటిని అయితే యాక్సెస్ చేయొచ్చు. లేదా లింక్ అని అయితే కామెంట్ చేయండి. వీటన్నిటి లింక్స్ మీకు అయితే నేను సెండ్ చేస్తాను.